హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మార్నింగ్ సెషన్ నేను బాండి పెట్టేసుకున్నాను, తగినంత నూనె వేసుకున్నాను. ఇప్పుడు దిబ్బ రొట్టి వేసేసాను. దిబ్బ రొట్టి వేసేసి ఇలా మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి ఒక 2 minutes తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. అది మంచి దిబ్బ రొట్టి అయిపోతుంది. ఇది బ్యాటర్ అనమాట. మన ఈ మినపప్పు పిండి ఉంటుంది కదా, అదే మనం మినపప్పు పిండిలో మినపప్పుని గ్రైండ్ చేసేసుకున్నాక ఆ పిండి ఉంటుంది కదా, అందులో నేను ఇడ్లీ రవ్వ కలిపేశాను. ఒక రకంగా చెప్పాలంటే గారెల పిండి మిగిలిపోతుంది కదా మనకి. గారెల పిండి మిగిలిపోయినప్పుడు అందులో మనం ఇడ్లీ రవ్వ తెప్పించుకుని కలిపేస్తే మనకి కావాల్సిన బ్యాటర్ వచ్చేస్తుంది. అది ఇడ్లీలు వేసుకోవచ్చు, అలాగే మనం దిబ్బ రొట్టి కూడా వేసుకోవచ్చు. మీకు చూపిస్తాను, చూసారా? ఇలాగనమాట. ఓకేనా? నేను అది కాలేక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, నేను తిప్పేసుకున్నాను. ఎంతో ఎర్రగా కాలిపోయింది. చూసారు కదా, ఎంత బాగా కాలిపోయింది. చూసారు కదా, మంచిగా కాలింది. మళ్ళీ ఇంకొకసారి నేను మూత పెట్టేసుకుంటాను. మూత పెట్టేసుకుని అడుగు వైపు కూడా కాలిపోయాక అప్పుడు మళ్ళీ రెండో వైపు మళ్ళీ మీకు చూపిస్తాను. మళ్ళీ రెండో వైపు వేసి మళ్ళీ రెండో వైపు వేసి మళ్ళీ నేను కాల్చేస్తాను అనమాట. ఈ అడుగు వైపు మాత్రం పూర్తిగా అయిపోవాలి, అప్పుడే బాగుంటుంది. సో మన ఎంత ఈజీగా వచ్చేస్తుందంటే అంత ఈజీగా వచ్చేస్తుంది. బట్ నేను ఒక చేతితో కెమెరా పెట్టుకుని కెమెరా తీసినాను, వీడియో తీసినాను కాబట్టి ఇబ్బందిగా ఉంది. అయినా ఇప్పుడే మార్చాను కదా నేను, ఒక 2 minutes పడుతుంది. అది ఒక్కసారి క్రిస్పీనెస్ అయిపోయాక అదే ఈజీగా వచ్చేస్తుంది. అది ఈజీగా వచ్చేసాక ఎర్రగా అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా అయిపోయింది. ఇప్పుడు నేను తిప్పేసుకుంటాను. ఇలా తిప్పేసుకున్నాను. ఇది కూడా ఎర్రగా కాలిపోతుంది. దీన్ని ఇలా ఒక్కసారి మనం ప్రెస్ చేసామనుకోండి, మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకుని ఇలా మనం ప్రెస్ చేసామనుకోండి, హ్యాపీగా అయిపోతుంది. మనకి ఎర్రగా కావాల్సిన వాళ్ళు ఎర్రగా, కొంచెం డార్క్ బ్రౌన్గా కావాల్సిన వాళ్ళు డార్క్ బ్రౌన్గా చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇలా అంతేనండి. దిబ్బ రొట్టి అయిపోయింది. కొబ్బరి పచ్చడి ఉంది, సో కొబ్బరి పచ్చడి వేసేసి ఇచ్చేస్తాను. అలా ఎన్ని ఆయిల్ కావాలంటే అన్ని ఆయిల్ వేసేసుకోవచ్చు, దిబ్బ రొట్టి ఆయిల్. సో అదనమాట. టమాటో పచ్చడి కూడా ఉంది. సో ఏది కావాలంటే వాళ్ళకి అది ఇచ్చేస్తానండి. సో అంతేనండి ఇవాళ మాత్రం. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని ప్రమోట్ చేయండి. చాలా చాలా ఎర్రగా కాలిన దిబ్బ రొట్టి మా పిల్లలకి ఇలాగే ఇష్టం. మరి మాడి చేస్తే ఇష్టం ఉండదు వాళ్ళకి, ఇలా ఎర్రగా ఉంటేనే ఇష్టం వాళ్ళకి. సో అందుకే ఎర్రగా ఉంచేసాను. అదనమాట సంగతి. సో పచ్చడి వేసేసి ఇచ్చేస్తానండి. సో అయిపోయిందండి. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోద్దు. ఎప్పుడైనా గారెల పిండి మిగిలిపోతే మీరు తెప్పించేసుకోండి, ఇడ్లీ రవ్వ తెప్పించేసుకొని ఇలా యూజ్ చేసేయండి, అయిపోతుంది. బాయ్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.